this is Karun Kumar. Welcome to our channel. Let's learn today. Okay, so last class lo manam general organic chemistry basics chusam. What is catenation? Okay, so next topic alage tetravalency of carbon. Why carbon is tetravalent atom? So and then next topic is hybridization in carbon compounds. Hybridization in carbon compounds. జనరల్ గా మనం ఇనార్గానిక్ కెమిస్ట్రీలోనూ హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ చూస్తాం, అది కెమికల్ బాండింగ్ లో చదువుకుంటాం. సో అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి కూడా హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఓకే, సో కాబట్టి హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలోనూ అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో జనరల్ గా మనకి వాట్ ఈస్ హైబ్రిడైజేషన్? వాట్ ఈస్ హైబ్రిడైజేషన్? The intermixing of two or more atomic orbitals combine together to form same number of hybrid orbitals which are identical. Here identical means shape and energy. So ఈ రెండిట్లో కూడా ఐడెంటికల్ గా ఉంటాయి, shape and energy. So to form same number of hybrid orbitals which are identical means shape and energy. So this is known as hybridization. Okay, so general గా మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మీథేన్ ఏంటి? CH4. సో అకార్డింగ్ టు VBT ప్రకారం మనకి సో CH4 these four bonds are identical. సో అంటే మనకి కార్బన్ జనరల్ గా 1s2 2s2 2p2 1s2 2s2 2p2. ఓకే, సో 2p2 లో అంటే సో ఎక్సైటెడ్ స్టేట్ కి వెళ్ళినప్పుడు ఈ 2s లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది? 2pz లోకి వెళ్తుంది. సో 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. సో ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ ఇందులో ఉంది 2s, ఇది 2px, ఇది 2py, ఇది 2pz. ఓకే, సో కాబట్టి ఇక్కడ 2s కి 2p కి ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుంది. జనరల్ గా మనకి VBT వరకు ఏంటంటే ఇక్కడ ఓవర్లాపింగ్ ఎలా జరుగుతుంది, కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అని చదువుకుంటాం. సో ఈ బాండ్స్ అన్ని ఐడెంటికల్ అన్నాం. ఐడెంటికల్ అన్నప్పుడు మనకి ఇక్కడ హైడ్రోజన్ ఎంత అటామిక్ నెంబర్? 1s1 అంటే సో ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఏ ఆర్బిటాల్ లో ఉంటాయి? 1s లో ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ పేరు అయింది అంటే 2s 1s. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి 2p 1s, 2px 1s, 2py 1s, 2pz 1s. సో మనం ఈ 4 బాండ్స్ ఐడెంటికల్ అన్నప్పుడు ఇక్కడ 2s 1s, ఇది 2p 1s, 2p 1s, 2p 1s. సో కాబట్టి ఇక్కడ ఎనర్జీ డిఫరెన్స్ ఉందా? కాబట్టి ఇవి ఐడెంటికల్ అని ఎలా చెప్తాం? సో కాబట్టి దీన్ని రెక్టిఫికేషన్ కోసం మనకి ఏ కాన్సెప్ట్ వచ్చిందంటే హైబ్రిడైజేషన్. ఏమొచ్చిందండి? హైబ్రిడైజేషన్ లో లినస్ పౌలింగ్ అనే సైంటిస్ట్ దీనికి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడంటే ఈ అటామిక్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, ఓన్లీ అటామిక్ ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయిపోయి ఈ అటామిక్ ఆర్బిటాల్స్ అన్ని ఇంటర్మిక్స్ అయిపోయి ఈక్వల్ నెంబర్ ఆఫ్ అంటే ఎన్ని మిక్స్ అయినాయి? 1 2 3 4. సో కాబట్టి ఎన్ని ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి? 4 ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. వీటిని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటారు. ఏమంటారండి? హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అన్నిటికీ షేప్ ఒకలా ఉంటుంది. అంటే ఈ విధంగా ఉంటుంది హైబ్రిడ్ ఆర్బిటాల్. ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ మిక్స్ అయినా హైబ్రిడ్ ఆర్బిటాల్ షేప్ కామన్ షేప్ ఇదే. వీటి యొక్క ఎనర్జీ లెవెల్ అన్నిటికీ ఒకేలా ఉంటుంది. ఇప్పుడు అంటే సో ఇక్కడ కంబైన్ అయిన దాన్ని బట్టి మనం హైబ్రిడ్ ఆర్బిటాల్ నేమ్ పెడతాం. సో ఇక్కడ మనకి ఎన్ని కంబైన్డ్ అయినాయి? 1s, ఓకే, 3p. సో ఇక్కడ ముందర ఉన్నటువంటి నెంబర్ ని పవర్ లోకి తీసుకెళ్ళాలి, sp3. ఏమవుతుందండి? sp3. సో ఫామ్ అయినటువంటి ఆర్బిటాల్ ఏమవుతుంది? sp3. ఇలాంటి sp3 ఆర్బిటాల్ ఎన్ని ఫామ్ అయినాయి? 4 sp3 ఆర్బిటాల్స్ ఫామ్ అయినాయి. 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అయినాయి. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్. ఇప్పుడు హైడ్రోజన్ ఉంది కదండి, హైడ్రోజన్ లో ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 1s1. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి CH4 లో? 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. కాబట్టి 1s1 1s1. ఇప్పుడు బాండింగ్ జరుగుతుంది.
అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆర్బిటాల్ sp3s 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 కాబట్టి ఇవన్నీ ఐడెంటికల్ గా ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు సరిపోయిందా? ఈ విధంగా ఇక్కడ బాండ్స్ అన్ని కూడా ఐడెంటికల్ అన్న దానికి దేంతో ఎక్స్ప్లెయిన్ చేశారు? హైబ్రిడైజేషన్ అన్న కాన్సెప్ట్ తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అర్థమైందా? సో కాబట్టి హైబ్రిడైజేషన్ అంటే ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 2 or more atomic orbitals combined together to form same number of, సో ఇక్కడ 2s 2p లో ఉన్నటువంటి 3 ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయిపోయింది, సేమ్ నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఎన్నైతే అటామిక్ ఆర్బిటాల్స్ మిక్స్ అయినాయో అన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి, విచ్ ఆర్ ఐడెంటికల్. అంటే వీటన్నిటికీ ప్రతి ఇక్కడ నేమింగ్ ఎలా ఇస్తారో చెప్పాను. సో ఫర్ ఎగ్జాంపుల్ p లో రెండే మిక్స్ అయినాయి, 1s 2p, కాబట్టి అప్పుడు హైబ్రిడ్ ఆర్బిటాల్ నేమ్ ఏమవుద్ది? sp2 అవుద్ది. 1s 1p మిక్స్ అయింది, అప్పుడు హైబ్రిడ్ ఆర్బిటాల్ నేమ్ ఏమవుద్ది? sp. సో ఇక్కడ ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి నెంబర్ పవర్ లోకి వెళ్తుంది. ఓకే, సో కాబట్టి హైబ్రిడ్ ఆర్బిటాల్ నేమింగ్ అలా ఇస్తాం. ఇక్కడ ఎన్నైతే అటామిక్ ఆర్బిటాల్స్ మిక్స్ అయినాయో అన్నే ఫామ్ అవుతాయి. సో కాబట్టి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లో 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు హైడ్రోజన్ లో ఉన్నటువంటి అన్పెయిడ్ ఎలక్ట్రాన్, ఎవరి అన్పెయిడ్ ఎలక్ట్రాన్ దీంతో మిక్స్ అవుద్ది, బాండ్ ఫామ్ అవుద్ది, దీంతో మిక్స్ అవుద్ది, బాండ్ ఫామ్ అవుద్ది, దీంతో మిక్స్ అవుద్ది, బాండ్ ఫామ్, ఇలాగా CH4 అనేటువంటి మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ బాండ్స్ అన్ని కూడా ఇప్పుడు ఏంటండి? ఐడెంటికల్. ఎందుకంటే ఇక్కడ sp3s sp3s సిగ్మా బాండ్ 4 సిగ్మా బాండ్స్ ఫామ్ చేసి సో మనకి CH4 మాలిక్యూల్ ఈ విధంగా ఫామ్ అవుతుందని హైబ్రిడైజేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, క్లియర్? ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్. టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్. ఓకే, హైబ్రిడైజేషన్ అంటే ఏంటో అర్థమైంది కదండి. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ లో మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నిట్లో కూడా సో sp sp2 sp3 కార్బన్ కాంపౌండ్స్ అన్నిట్లో కూడా 100% ఈ 3 హైబ్రిడైజేషన్స్ ఉంటాయి. ఓకేనండి. సో ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ లో sp3d sp3d2 ఉంటది, కానీ మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ లో మాక్సిమం sp sp2 sp3 హైబ్రిడైజేషన్ ఉంటాయి. సో హైబ్రిడైజేషన్ ని జనరల్ గా ఇది బిట్ అడుగుతూ ఉంటాడు. హైబ్రిడైజేషన్ ఈజ్ ఈక్వల్ టు, అంటే హైబ్రిడైజేషన్ జనరల్ గా మనకి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్లస్ లోన్ పేర్స్. సో మనకి ఈ కోవలెంట్ బాండ్స్ కార్బన్ కాంపౌండ్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నింటిలో కూడా జనరల్ గా కోవలెంట్ బాండ్స్ కాబట్టి లోన్ పేర్స్ 0. లోన్ పేర్స్ ఏంటి? 0. కాబట్టి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉంటే సో దాన్ని బట్టి మనం హైబ్రిడైజేషన్ 4 ఆటమ్స్ ఉంటే sp3 and 3 ఆటమ్స్ ఉంటే sp2, సో ఈ విధంగా చెప్తాం. సో అసలు టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ sp sp2 sp3. సో sp హైబ్రిడైజేషన్ అంటే ఏంటి? ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1 s ఆర్బిటాల్ అండ్ 1 p ఆర్బిటాల్. ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1 s ఆర్బిటాల్ అండ్ 1 p ఆర్బిటాల్. సో ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి? 2. సో దాన్ని ఏమంటామని చెప్పాను? sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటాం. sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటాం. ఇటువంటి ప్రాసెస్ ని ఏమంటాం? sp హైబ్రిడైజేషన్ అంటాం. సో ఎవ్రీ హైబ్రిడైజేషన్ కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. సో కార్బన్ కాంపౌండ్ చూద్దాం. సో అందులో sp హైబ్రిడైజేషన్ తర్వాత సెకండ్ వన్ ఏంటి? sp2. sp2 అంటే ఏమవుతుంది? ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1 s ఆర్బిటాల్ అండ్ 2 p ఆర్బిటాల్స్. సో అప్పుడు ఏం ఫామ్ అవుతాయి? 1 + 2 ఎంత? 3. సో వచ్చే హైబ్రిడ్ ఆర్బిటాల్ నేమ్ ఏమవుద్ది? sp2 సో s పవర్ 1 p పవర్ 2 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏమవుతుందండి? సో ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1 s ఆర్బిటాల్ అండ్ 3 p ఆర్బిటాల్స్ కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ ఎన్ని? 1 + 3 4. 1 + 3 4. దీన్ని ఏమవుద్ది? ఒక s కాబట్టి p పవర్ 3 కాబట్టి sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఆ హైబ్రిడైజేషన్ ఏమంటాము? sp3 హైబ్రిడైజేషన్ అంటాం. ఓకే, హైబ్రిడైజేషన్ అంటే ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1 or more 2 atomic orbitals to combine together to form same number of hybrid orbitals, so which are having same energy and same shape. This process is known as hybridization. సో హైబ్రిడైజేషన్ లో ఒక s ఆర్బిటాల్ ఒక p ఆర్బిటాల్ ఇంటర్మిక్స్ అయితే కనుక దాన్ని sp హైబ్రిడైజేషన్ అంటాం. సో ఇలాంటి మనకి 1s 1p ఆర్బిటాల్ కాబట్టి సో ఇక్కడ ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ అయితే కంబైన్ అవుతున్నాయో అన్నే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ మనకి sp హైబ్రిడైజేషన్ కి ఎగ్జాంపుల్ ఏం చూద్దామంటే C2H2 కామన్ నేమ్ ఎస్టిలీన్
అండ్ IUPAC నేమ్ ఈథీన్. సో అలాగే C2H4. సో నెక్స్ట్ వన్ C2H6. ఓకే, C2H6. సో లేకపోతే దీనికి ఇంకో ఎగ్జాంపుల్ మీథేన్ చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పుకున్న CH4 కాబట్టి సో అది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ జనరల్ గా మనకి ఈ అసలు సిగ్మా బాండ్ అంటే ఏంటి, పై బాండ్ అంటే ఏంటి తెలుసుకుందాం. వాట్ ఈస్ సిగ్మా బాండ్ అండ్ పై బాండ్ సో వ్యాలెన్స్ బాండ్ థియరీలో ఉంటది ఇది. సో మనకి సిగ్మా బాండ్ అంటే యాక్సియల్ ఓవర్లాపింగ్. సిగ్మా బాండ్ అంటే ఏంటండి, యాక్సియల్ ఓవర్లాపింగ్. సో బేస్డ్ ఆన్ జనరల్ గా కోవలెంట్ బాండ్స్ ఆర్ టూ టైప్స్ based on overlapping. So first one is sigma bond, second one is pi bond. Based on overlapping, covalent bond are classified into two types. First one is sigma bond, second one pi bond. So sigma bond అంటే axial overlapping అంటే internuclear axis ద్వారా. So for example ఇదిగో, సో ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ అంటే ఇది. సో ఇలాగ ఈ s ఆర్బిటాల్ SS ఓవర్లాపింగ్ అంటాం, సో ఇది సిగ్మా బాండ్ అండి. అదే పై బాండ్ అంటే లాటరల్ ఓవర్లాపింగ్, సైడ్ వైజ్ ఓవర్లాపింగ్. సో దిస్ వన్ సైడ్ వే ఓవర్లాపింగ్. ఓకే, సో మనకి ఇక్కడ సిగ్మా బాండ్ పై బాండ్ అర్థమైందా. సో మనకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా మనకి సిగ్మా బాండ్ అనేటువంటిది హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లోనే జరుగుతుంది. సో పై బాండ్ అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ లోనే పై బాండ్ ఫామ్ అవుతుంది. అన్హైబ్రిడైజ్డ్ ఇక్కడ ఏంటి, పై బాండ్ కి రిక్వైర్మెంట్ అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఉంటాయి, సో ఇక్కడ p ఆర్బిటాల్ తీసుకోండి, p ఆర్బిటాల్ ఈ విధంగా సైడ్ వైజ్ ఓవర్లాపింగ్. సో దీన్ని మనం ఏమంటాం అంటే పై బాండ్ అంటాం, సో ఈ హైబ్రిడైజేషన్ లో సిగ్మా బాండ్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్ గురించి మాట్లాడుకుంటాం. అందువల్ల ఈ సిగ్మా బాండ్ అంటే ఏంటి, పై బాండ్ అంటే ఏంటో చెప్తున్నాను. ఓకే, సో కాబట్టి మనకి సిగ్మా బాండ్ అంటే యాక్సియల్ ఓవర్లాపింగ్, హెడ్ టు హెడ్ ఓవర్లాపింగ్ ఉంటుంది. సో p ఆర్బిటాల్ ఉందనుకోండి, ఈ p ఆర్బిటాల్ ఈ విధంగా హెడ్ టు హెడ్ టచ్ అవుతాయి, అలా కాకుండా పై బాండ్ అంటే సైడ్ వైజ్ ఓవర్లాప్. ఇది p ఆర్బిటాల్ అనుకోండి, ఇది p ఆర్బిటాల్. సో ఇలా సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ జరుగుతుంది. సో ఈ విధంగా. ఓకే, సో సిగ్మా బాండ్ అంటే స్ట్రాంగ్ బాండ్, ఎందుకంటే ఓవర్లాపింగ్ ఇక్కడ ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ అంటే యాక్సియల్ ఓవర్లాపింగ్ జరుగుతుంది కాబట్టి ఇది స్ట్రాంగ్ బాండ్. సిగ్మా బాండ్ స్ట్రాంగ్ బాండ్ జనరల్ గా మనకి. ఓకే, పై బాండ్ వీక్ బాండ్. ఫస్ట్ ఇప్పుడు కూడా సిగ్మా బాండే ఫామ్ అవుతుంది. సిగ్మా బాండ్ ఫామ్ అయిన తర్వాత మనకి పై బాండ్ ఫామ్ అవుతుంది. ఆల్ సింగిల్ బాండ్స్ ఆర్ సిగ్మా బాండ్స్. సో డబుల్ బాండ్ వచ్చేసరికి ఖచ్చితంగా ఫస్ట్ వన్ సిగ్మా బాండ్ అవుతుంది, తర్వాత పై బాండ్. ట్రిపుల్ బాండ్ ఉంది, ఫస్ట్ ఎప్పుడు కూడా సిగ్మా, తర్వాత పై, తర్వాత కూడా పై. ఓకేనండి, కాబట్టి ఫస్ట్ సిగ్మా బాండ్ ఫామ్ అయితేనే పై బాండ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ సిగ్మా బాండ్, సిగ్మా బాండ్ ఫామ్ అయిన తర్వాతే పై బాండ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, సో కాబట్టి సిగ్మా బాండ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ బాండ్. ఇక్కడ ఎఫెక్షన్ అంత ఉండదు వీటికి. సో సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ కాదు, ఇది ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ కాబట్టి స్ట్రాంగ్ బాండ్ అన్నమాట. ఇది స్ట్రాంగ్ బాండ్, ఇది వీక్ బాండ్. సో దీనికి హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ లో జరుగుతుంది. పై బాండ్ ఖచ్చితంగా అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్సే ఉంటాయి, అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ లోనే పై బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇది సిగ్మా బాండ్, పై బాండ్. కెమికల్ బాండింగ్ లో వ్యాలెన్స్ బాండ్ థియరీలో మనం ఈ సిగ్మా బాండ్ గురించి, పై బాండ్ గురించి క్లియర్ గా చదువుకుంటాం. జస్ట్ మీకు ఇక్కడ బేసిక్ పాయింట్, ఇక్కడ మనకి sp2 హైబ్రిడైజేషన్ లో సిగ్మా బాండ్స్ ఎన్ని, పై బాండ్స్ ఎన్ని అని వస్తుంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో హైబ్రిడైజేషన్ టాపిక్ వెళ్ళిపోతాం. సో మనకి ఇక్కడ ఫస్ట్ హైబ్రిడైజేషన్, sp హైబ్రిడైజేషన్ చూద్దాం. ఓకే, సో sp3 నుంచి వస్తాను. sp3 లో అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి. సో దాని నుంచి వెళ్దాం ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటండి, sp3 హైబ్రిడైజేషన్. సో డెఫినేషన్ ఆల్రెడీ చెప్పాను. ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s ఆర్బిటాల్ and 3p ఆర్బిటాల్స్ combine together to form four sp3 hybrid orbitals which are having same energy and same shape, that is known as sp3 hybridization. For example, మీకు ఆల్రెడీ ఇందాక మీథేన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీథేన్. ఓకే, సో మీథేన్ చూద్దాం. సో కార్బన్ అటామిక్ నెంబర్ is 6. Write the configuration of carbon 1s2 2s2 2p2. This is the ground state configuration. ఎక్సైటెడ్ స్టేట్ కి వెళ్ళినప్పుడు ఏమవుద్ది, సో కాబట్టి 2s లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ 2pz లోకి జంప్ అవుద్ది. సో ఎక్సైటెడ్ స్టేట్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాను.
సో ఇక్కడ 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఇది సో ఇప్పుడు ఏమవుతుంది, బాండ్ ఫార్మేషన్ జరిగినప్పుడు ఇప్పుడు హైబ్రిడైజేషన్ ప్రకారం ఏంటి, సో ఈ అటామిక్ ఆర్బిటాల్స్ అన్ని కూడా ఇంటర్మిక్స్ అయిపోతాయి. ఈ అటామిక్ ఆర్బిటాల్స్ అన్ని కూడా ఇంటర్మిక్స్ అయిపోతాయి. ఇంటర్మిక్స్ అయిపోయి ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి, 4. సో 4 నేను 4 బాక్సెస్ తో రిప్రజెంట్ చేశాను. ఇవన్నీ కూడా ఈక్వల్ ఎనర్జీ ఉంటది కాబట్టి సో ఈ విధంగా 4 కంబైన్ గా చూపెట్టాను. అందులో ఉన్నటువంటి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఓకే, అందులో ఉన్నటువంటి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇవి. ఇప్పుడు ఏమవుద్ది, sp3 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 sp3. ఓకేనండి. సో కాబట్టి ఇది జనరల్ గా మనకి sp3 హైబ్రిడైజేషన్ లో ఇవి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ టెట్రాహైడ్రల్ షేప్ లో ఉంటాయి. ఓకే, 3 డైమెన్షనల్ లో టెట్రాహైడ్రల్ షేప్ లో ఉంటాయి. సో కాబట్టి 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ నేను టెట్రాహైడ్రల్ షేప్ లో వేసాను. సో 1 sp3. సో ఇందులో ఉన్నటువంటి అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఇది. సో దిస్ వన్ సెకండ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్, థర్డ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్, ఫోర్త్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్. సో మనకి బాండ్ ఒకటి ఆపోజిట్ స్పిన్స్ ఉండాలి. ఓకే, వ్యాలెన్స్ బాండ్ థియరీలో చదువుకున్నది అదే. ఓవర్లాపింగ్ లో జరిగినప్పుడు ఒకదానికి ఒకటి కూడా ఎలక్ట్రాన్స్ ఆపోజిట్ స్పిన్ లో ఉన్నట్టు కంబైన్ అవుతాయి. సో కాబట్టి sp3 4 sp3s నేను ఆర్బిటాల్స్ చేశాను. సో ఆర్బిటాల్ మనం ఇలాగైనా చూపెట్టుకోవచ్చు, లేకపోతే వీటిని ఈ స్మాల్ లోబ్ ని ఇన్నర్ గా కూడా ఇవ్వచ్చు. హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇలాగైనా చూపెట్టుకోవచ్చు, రెండు కరెక్టే. సో కాబట్టి మీకు అర్థం అవడం కోసం నేను చిన్న లోబ్ ని లోన ఇండికేట్ చేశాను. సో 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అయ్యాయి. ఇప్పుడు హైడ్రోజన్ కేసుకి వెళ్దాం. ఇక్కడ CH4 లో ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయండి, 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత, 1. సో కాబట్టి 1s1. ఓకే, 1s1. సో కాబట్టి 1s1 1s1 1s1. సో నెక్స్ట్ హైడ్రోజన్ 1s1. సో ఇక్కడ 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. s ఆర్బిటాల్ షేప్ ఏంటి, స్పెరికల్ షేప్ కాబట్టి సో నేను ఇక్కడ స్పెరికల్ షేప్ లో 4 ఇది ఆపోజిట్ స్పిన్ వేయాలి. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి s ఆర్బిటాల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అది. సో 4 s ఆర్బిటాల్స్ లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి నేను 4 ఎలక్ట్రాన్స్ ఇక్కడ. సో 2 ఎలక్ట్రాన్స్ అంటే ఒక బాండ్ అంటే ఏంటి, సో 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. 4 సిగ్మా బాండ్స్ ఫామ్ అయ్యాయి. 4 సిగ్మా బాండ్స్. ఇవన్నీ కూడా హెడ్ టు హెడ్ ఓవర్లాపింగ్ కాబట్టి sp. ఓకేనా. సో sp3 s ఓవర్లాపింగ్ జరిగింది ఇక్కడ. సో హైబ్రిడ్ ఆర్బిటాల్ నేమ్ ఏంటండి, ఇది sp3. సో అలాగే ఈ ఆర్బిటాల్ నేమ్ ఏంటి, s. సో ఇదేంటి, సిగ్మా బాండ్ హెడ్ టు హెడ్ ఓవర్లాపింగ్ జరిగింది కాబట్టి. సో ఇక్కడ కూడా sp3s సిగ్మా బాండ్. ఇది కూడా ఏమవుద్ది, sp3s సిగ్మా బాండ్. ఓకే, ఇది కూడా sp3s సిగ్మా బాండ్. సో టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని, 4. టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని. సో కాబట్టి CH4 మాలిక్యూల్ ఇది. సో కాబట్టి కార్బన్ సెంటర్ లో ఏముంటది, కార్బన్. సో హైడ్రోజన్. సో మనం 3 డైమెన్షనల్ లో వేరేలా చూపెడతాం. టెట్రాహైడ్రల్ షేప్, బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes. ఈక్వల్ గా ఇవ్వకూడదు జనరల్ గా ఇవి. ఓకేనా. సో రెండు హైడ్రోజన్స్ ఈక్వల్ గా ఇవ్వకూడదు. సో కాబట్టి టెట్రాహైడ్రల్ షేప్ లో ఈ విధంగా ఉంటుంది. ఇది దీని యొక్క sp3 హైబ్రిడైజేషన్ గురించి. సో షేప్ వచ్చేసరికి టెట్రాహైడ్రల్, బాండ్ యాంగిల్ 109 degrees. బాండ్ యాంగిల్ ఎంత అండి, 109 degrees 28 minutes, లేకపోతే 109.5 degrees అంట. 1 degree = 60 minutes. సో కాబట్టి బాండ్ యాంగిల్. సో అలాగే నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్. సో నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని, 4. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 4. ఓకే, sp3 హైబ్రిడైజేషన్. షేప్ టెట్రాహైడ్రల్. అలాగే sp3 లో s క్యారెక్టర్ ఎంత, p క్యారెక్టర్ ఎంత. సో s క్యారెక్టర్ మనకి 1s కదా. సో 3p. సో టోటల్ గా 100% అనుకుంటే సో s క్యారెక్టర్ ఎంత అవుద్ది, సో 4 కాబట్టి 25% అవుద్ది. p ఎంత అవుద్ది, 75%. సో s క్యారెక్టర్ ని p క్యారెక్టర్ ని బేస్ చేసుకుని ఎలక్ట్రోనెగటివిటీ కూడా చెప్తాను నెక్స్ట్. ఓకేనా. s క్యారెక్టర్ ని బేస్ చేసుకుని ఎలక్ట్రోనెగటివిటీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, హైబ్రిడైజేషన్ ఇన్ఫ్లుయెన్సెస్ బాండ్ లెంత్, బాండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ. సో ఈ మూడు కూడా మారుతాయి హైబ్రిడైజేషన్ వల్ల. సో అది హైబ్రిడైజేషన్ అయిపోయిన తర్వాత చెప్తాను. సో కాబట్టి ఇక్కడ s క్యారెక్టర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. sp3 లో s క్యారెక్టర్ 25%, p క్యారెక్టర్. సో 3 p's కాబట్టి ఇక్కడ కూడా ఏమవుద్ది, 25% అవుతుంది. ఓకేనా. s క్యారెక్టర్ ఎంత అవుతుంది, 25%. p కూడా ఎంత అవుద్ది, 25% అవుతుంది. అంటే 3 p's కాబట్టి 25 × 3. సో టోటల్ గా 75%.
ఓకే, సో కాబట్టి ఇది sp3 హైబ్రిడైజేషన్ గురించి. ఓకే, సో నెక్స్ట్ వన్ sp2 హైబ్రిడైజేషన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ sp2 హైబ్రిడైజేషన్. సో sp2 hybridization అంటే the intermixing of one s orbital and two p orbitals combined together to form three sp2 hybrid orbitals. This phenomenon is known as sp2 hybridization. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి C2H4. C2H4 ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్. సో కాబట్టి సేమ్ 1s2 2s2 2p2. సో ఇంకొక కార్బన్. సో ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళినప్పుడు ఓకే, సో దిస్ వన్ ఎగ్జైటెడ్ స్టేట్ కాన్ఫిగరేషన్, దిస్ వన్ గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్. ఓకే, సో ఇంకొక కార్బన్ కేసులో కూడా ఇలాగే కదా. సో 2s లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ 2pz లోకి జంప్. సో టోటల్ గా ఇక్కడ మళ్ళీ ఎన్ని? సో ఈ 4 అటామిక్ ఆర్బిటల్స్ కూడా ఇంటర్మిక్స్ అయ్యి మనకి 4 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. 4 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ కూడా 4 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ హైబ్రిడ్ ఆర్బిటల్ నేమ్ ఏంటి? sp2, 1s 2pa, sp2. సో సారీ, ఇక్కడ 3sp2 కదా. సో 3sp2 ఇక్కడ ఏంటి మనకి 2s లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ p లో ఉన్నటువంటి రెండు ఎలక్ట్రాన్లే హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. దిస్ వన్ pz లో ఉన్నటువంటిది అన్హైబ్రిడైజ్డ్ అన్నమాట. pz లో ఉన్నటువంటిది అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్ కింద ఉండిపోతుంది. సో మనకి కార్బన్ డబుల్ బాండ్స్, సింగిల్ బాండ్స్, అలాగే ట్రిపుల్ బాండ్స్ మూడు ఫామ్ చేయగలరు. సో ఇది డబుల్ బాండ్ కేసు. ఈథేన్ ఏంటి? డబుల్ బాండ్. సారీ, ఈథీన్ కేసు ఏంటి? డబుల్ బాండ్ కేసు. సో కాబట్టి ఇక్కడ sp2, ఇక్కడ కూడా 3sp2 ఫామ్ అవుతాయి. 3sp2. ఓకే, సో అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒక కార్బన్ కి వచ్చేసరికి చూద్దాం చూడండి. సో ఎన్నండి అక్కడ? 3sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్. సో ఒక కార్బన్ కి సంబంధించి. ఓకేనా? సో ఇదొక sp2 హైబ్రిడ్ ఆర్బిటల్. సో దిస్ వన్, సో సెకండ్ వన్, థర్డ్. ఓకే, ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ sp2 హైబ్రిడ్ ఆర్బిటల్ లో ఉన్నటువంటి 3 ఎలక్ట్రాన్స్. సో సెకండ్ కార్బన్ కూడా. సో ఇందులో ఈ sp2 లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్, సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ sp2 ఓవర్లాపింగ్ జరుగుతుంది ఫస్ట్ వన్. సో కాబట్టి sp2 ఇది కూడా sp2 ఓవర్లాపింగ్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో sp2 ఓవర్లాపింగ్ జరిగి ఇక్కడ సిగ్మా sp2 బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ గా 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? ఎవరీ హైడ్రోజన్ లో 1 హైడ్రోజన్, ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. సో హైబ్రిడ్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, సో ఇది sp2. సో ఫస్ట్ sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్, ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఈ రెండు కంబైన్డ్ అయ్యి సిగ్మా sp2 ఫామ్ అయింది. సెకండ్ వన్ ఇది. సో థర్డ్ వన్ ఇది ఒక కార్బన్ కి సంబంధించి. సెకండ్ కార్బన్, సో ఇది ఎంటీ sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇది sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్. ఇప్పుడు 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఈ 4 హైడ్రోజన్స్ లో ఉన్నటువంటి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, సో ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఇక్కడ కంబైన్డ్ అవుతుంది. సో ఇక్కడ బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ 2 హైడ్రోజన్స్ అయిపోయింది, ఇంకా 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంకొక హైడ్రోజన్ ఇక్కడ. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ సిగ్మా sp2s, సిగ్మా sp2s, సిగ్మా sp2s, సిగ్మా sp2s. సో టోటల్ గా 5 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ ఒకటి ఉండిపోయింది. pz అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ ఉండిపోయింది. సో అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ 1. సో ఇంకో కార్బన్ లో ఉన్నటువంటి అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్. సో ఈ రెండు 5 బాండ్ ఫామ్ అవుతుంది. ఇది సిగ్మా బాండ్ కదా. సో కాబట్టి సిగ్మా బాండ్, ఇది 5 బాండ్. అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ లో ఏ బాండ్ ఫామ్ అవుతుంది? 5 బాండ్. అంటే లాటరల్ ఓవర్లాప్. ఈ విధంగా ఓవర్లాపింగ్ జరుగుతుంది. ఓకేనా? సో అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేటువంటిది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ కి అబౌవ్ ఉండిపోద్ది, అలాగే బిలో ఉండిపోద్ది. అంటే ఇది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ అనుకో, 5 బాండ్ ఫామ్ అయినప్పుడు క్లౌడ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ
ఓకేనా, సిగ్మా బాండ్ ఫామ్ అయినప్పుడు అలా ఉండదు. ఓకేనా, సో ఇక్కడ అందుకే మనకి పై బాండ్ ఈజ్ వీక్ బాండ్. జనరల్ గా మనకి ఎలక్ట్రాన్స్ పై ఎలక్ట్రాన్స్ ఆర్ డీలోకలైజ్డ్. సో అవి మూవ్ అవుతూ ఉంటాయి. సిగ్మా బాండ్ ఎలక్ట్రాన్స్ సో స్ట్రాంగ్ బాండ్ కాబట్టి అవి మూవ్ అవ్వవు. అందుకే మనం రెజినెన్స్ లో మాట్లాడుకుంటాం ఫైవ్ ఎలక్ట్రాన్స్ ఆర్ డీలోకలైజ్డ్. ఓకే, సో ఈ రెండింటి మధ్య పీజెడ్ సో పీజెడ్ ఓకే, సో ఇక్కడ ఓవర్ ల్యాపింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏ బాండ్ ఫామ్ అవుద్ది, పై బాండ్ ఫామ్ అవుతుంది. ఏ బాండ్, పై బాండ్ ఫామ్ అవుతుంది. సో కాబట్టి ఇది సిగ్మా sp2 తర్వాత పీజెడ్ అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ దగ్గర పై బాండ్ ఫామ్ అవుతుంది. ఇది ఫస్ట్ కార్బన్. ఓకే, కార్బన్. సో ఇది సెకండ్ కార్బన్. CTH4 అంటే రెండు కార్బన్స్. ఫస్ట్ ఏ బాండ్ ఫామ్ అయిందండి, సిగ్మా బాండ్ ఫామ్ అయింది. తర్వాత ఏ బాండ్ ఫామ్ అయింది, పై బాండ్ ఫామ్ అయింది. ఓకే, C డబుల్ బాండ్. సో ఇక్కడ చూడండి, సో sp2 సిగ్మా sp2s హైడ్రోజన్, ఈ హైడ్రోజన్ అన్నమాట. సో ఇక్కడ కార్బన్ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్, సో కార్బన్ కి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ హైడ్రోజన్. సో అలాగే ఈ హైడ్రోజన్ సిగ్మా sp2. సో అలాగే ఇక్కడ కూడా రెండు హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, రెండు హైడ్రోజన్ తో బాండ్ ఫామ్ చేసింది కదా, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. ఇది CTH4. ఓకేనా, CTH4. సో ఇక్కడ sp2 హైబ్రిడైజేషన్ లో బాండ్ యాంగిల్ ఎంత, 120 డిగ్రీస్. బాండ్ యాంగిల్ ఎంత, 120. సో నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని, 1 2 3 4 5. సో నెంబర్ ఆఫ్ పై బాండ్స్ 1. ఓకే, సో అలాగే S క్యారెక్టర్ ఎంత అవుద్ది, S క్యారెక్టర్ అండ్ P క్యారెక్టర్. సో 33.3% అవుతుంది. P క్యారెక్టర్ కూడా 33. ఓకే, అంటే 2 కదా, సో 66.6%. ఓకే, సో ఇది S క్యారెక్టర్, P క్యారెక్టర్, నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, పై బాండ్స్, బాండింగ్. సో ఇది sp2 హైబ్రిడైజేషన్ గురించి. ఓకే, సో నెక్స్ట్ sp హైబ్రిడైజేషన్ చూద్దాం. సేమ్. సో sp2 హైబ్రిడైజేషన్ కి sp హైబ్రిడైజేషన్ డిఫరెన్స్ ఏంటంటే, సో దీంతోనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. సో C2H2 అక్కడ ఏంటి, C2H2. సో అక్కడ sp అంటే S లో ఉన్నటువంటి S ఆర్బిటాల్ లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్, అలాగే P ఆర్బిటాల్ లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్, ఈ రెండు కంబైండ్ అవుతాయి. ఈ రెండు అన్హైబ్రిడైజ్డ్ అంతే. రెండు అన్హైబ్రిడైజ్డ్ కాబట్టి సో రెండు పై బాండ్స్ ఫామ్ అవుతాయి అక్కడ. కాబట్టి అక్కడ ట్రిపుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ సిగ్మా బాండ్, తర్వాత రెండు కూడా ఏం ఫామ్ అవుతాయి, పై బాండ్స్ ఫామ్ అవుతాయి. సో అది C2H2. సో C2H2 చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ వన్ sp హైబ్రిడైజేషన్. సో sp హైబ్రిడైజేషన్ అంటే ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ one s orbital and one p orbital combine together to form two sp hybrid orbitals. This phenomenon is known as sp hybridization. So example, so carbon compound చూస్తున్నాం కాబట్టి C2H2 చూద్దాం. C2H2. సో C2H2 లో మనకి కార్బన్, సో అటామిక్ నెంబర్ 6, గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్. సో సేమ్ ప్రాసెస్ మొత్తం. సో 1s2 2s2 2p2. సో గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాను. సో తర్వాత బాండ్ ఎనర్జీని తీసుకుని ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్తుంది ఎలక్ట్రాన్, 2s నుంచి 2pz లోకి వెళ్తుంది. ఓకే, సో ఇది 2px 2py 2pz. ఓకే, సో కాబట్టి 2s 2px 2py 2pz. ఓకే, సో ఇక్కడ sp హైబ్రిడైజేషన్ లో ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s ఆర్బిటాల్ అండ్ 1p ఆర్బిటాల్ కాబట్టి రెండు sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. sp1 sp1. ఇందులో ఉన్నటువంటి అన్పెయిడ్ ఎలక్ట్రాన్, ఇందులో ఉన్నటువంటి అన్పెయిడ్ ఎలక్ట్రాన్. ఇది ఒక కార్బన్ కదా, ఇంకో కార్బన్ కూడా ఇంతే సేమ్. ఓకేనా, సో కాబట్టి అక్కడ కూడా ఎన్ని sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి, 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. సో CTH2 అంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి మళ్ళీ 1s2 2s2 2p2. అలాగే ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళినప్పుడు రాస్తున్నాను డైరెక్ట్. సో ఈ రెండు ఇంటర్మిక్స్ అయ్యి 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి, sp sp. ఓకే, అది. సో ఇప్పుడు sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ చూడండి. సో ఫస్ట్ ఒక కార్బన్ కి సంబంధించి రెండు sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఓకే, రెండు sp. సో ఇంకొక కార్బన్ కి సంబంధించి, సో ఒక sp, ఒక కార్బన్ కి సంబంధించిన sp హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇది. సో ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇది. సో అలాగే సో ఫస్ట్ ఈ sp ఓవర్లాపింగ్ జరుగుతుంది ఇక్కడ. సో కాబట్టి
సో sp ఇందులో ఆపోజిట్ స్పిన్, సో ఇక్కడ సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది, సిగ్మా sp sp. ఓకే, సో ఇందులో ఉన్నటువంటి అన్పెయిడ్ ఎలక్ట్రాన్. సో ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో హైడ్రోజన్ లో మళ్ళీ 1s1 కాబట్టి 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్, ఇంకొక హైడ్రోజన్ కాబట్టి ఇంకొక అన్పెయిడ్ ఎలక్ట్రాన్. ఓకే, హైడ్రోజన్ ఆర్బిటాల్ s ఆర్బిటాల్ కాబట్టి స్పెరికల్ షేప్, ఇక్కడ సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. సో హెడ్ టు హెడ్ ఓవర్లాపింగ్ జరుగుతుంది కాబట్టి సిగ్మా బాండ్. సో కాబట్టి ఇక్కడ సిగ్మా బాండ్ కాబట్టి సో హెడ్ టు హెడ్ ఓవర్లాపింగ్, సో ఆపోజిట్ స్పిన్. అలాగే ఇంకొక s ఆర్బిటాల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇక్కడ కూడా సిగ్మా బాండ్, ఇది కూడా సిగ్మా బాండ్. దీన్ని ఏమంటాం? s ఆర్బిటాల్ కాబట్టి సిగ్మా sps, ఓవర్లాపింగ్ ఏమవుతుంది? సిగ్మా sps. ఇదైతే సిగ్మా sp, ఇది సిగ్మా sps. సో అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ ని డ్రా చేస్తున్నాను చూడండి. సో py pz కదా, ఒక కార్బన్ కి సంబంధించింది. సో ఇంకొక అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్. ఓకే, సో py pz ఇది ఒక కార్బన్ ది. సో py pz. సో ఈ కార్బన్ కి సంబంధించి కూడా py అండ్ pz. సో సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ పై బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి పై py ఓకే, pz. అలాగే ఇక్కడ కూడా py pz పై py పై pz. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఇప్పుడు కూడా సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. సో కాబట్టి చూడండి మనకి సిగ్మా బాండ్. సో కార్బన్, ఇంకొక కార్బన్ తీసుకున్నాను సిగ్మా బాండ్. తర్వాత రెండు ఏ బాండ్ ఫామ్ అయినాయండి? 5 బాండ్స్ ఫామ్ అయ్యాయి. C ట్రిపుల్ బాండ్ C సిగ్మా. సో ఫస్ట్ ఫామ్ అయినటువంటి సిగ్మా బాండ్ ఇది. సో py ఓకే, సో అంటే py అంటే క్లౌడ్ కింద పైన చూపెడతాను, పై బాండ్ నెక్స్ట్ పై బాండ్. సో హైడ్రోజన్ కి వచ్చేసరికి సిగ్మా sps ఓవర్లాపింగ్ జరిగి ఇక్కడ ఈ వీటి రెండింటి మధ్య బాండ్ ఫామ్ అయింది కాబట్టి C బాండ్ H. అలాగే ఇక్కడ కూడా ఈ sps ఓవర్లాపింగ్ జరిగి ఇక్కడ బాండ్ ఫామ్ అయింది కాబట్టి CH. ఇది ఎసిట్లేన్. ఓకేనా, ఎసిట్లేన్ C2H2. సో నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ చూద్దాం. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని? 1 2 3. సో ఎన్ని? 1 2 3. సో నెంబర్ ఆఫ్ పై బాండ్స్ 2. సో అలాగే నెక్స్ట్ పాయింట్ s క్యారెక్టర్ ఎంత అవుతుంది? 50%. s క్యారెక్టర్ ఎంత? 50%. అలాగే నెక్స్ట్ p క్యారెక్టర్ ఎంత? s క్యారెక్టర్ 50 అంటే p క్యారెక్టర్ 50%, sp కాబట్టి. ఓకేనా, సో ఇది ఎసిట్లేన్.